बहुत साल पहले नानी बहुत अच्छे अच्छे फिल्म बनाता था, फिर बीच में क्या हुआ नहीं मालूम, पर उतना अच्छा फिल्म नहीं आया। पर आज शनिवारम सरिपोदा शनिवारम देख के मेरे को ये एहसास हो गया कि नानी का कमबैक आ गया। दिल भर गया फिल्म देख के। హిందీలో ఏం మాట్లాడుతున్నావు పోయి తెలుగులో మాట్లాడాను అనుకుంటున్నారా? సారీ బ్రో, తెలుగుకి వచ్చేస్తా. సినిమా అయితే హిట్టే అని అనిపిస్తుంది. చూద్దాం ఈ వీకెండ్ కలెక్షన్స్ ఎట్లా వస్తాయో. బట్ నాని కంటే కూడా ఒక స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి, ఎస్జే సూర్య. హీ కిల్డ్ ఇట్. హీ కిల్డ్ ఎవ్రీ ఫ్రేమ్ దట్ హీ వాజ్ ఇన్. హీ స్టీల్స్ అ షో మ్యాన్ ఒరిజినలీ. ఇప్పుడే థియేటర్ నుంచి బయటికి వచ్చా, ఇంటికి వెళ్ళే దారిలో వీడియో చేసి పెట్టేద్దామని కార్లో ఇట్లా సెటప్ చేసుకొని నడుతూ నేను ఫిల్మ్ రివ్యూ చేస్తాను. సినిమా అంతా బాగుంది మ్యాన్, లైక్ టెక్నికలీ, సినిమాటోగ్రఫీ, ఎడిట్, సౌండ్ డిజైన్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఆర్ రియలీ టాప్ నాచ్. అండ్ స్పెషలీ నాని 2-3 ఫిల్మ్స్ నుంచి అంత గొప్పగా ఏం లేవని అనిపించింది. ఈ సరిపోదా శనివారం మాత్రం నిజంగా వీటన్నిటితో పోల్చుకుంటే చాలా మంచి సినిమానే అని అనొచ్చు. రియలీ ఆబ్వియస్లీ ద మోస్ట్ క్రెడిట్ గోస్ టు ఎస్జే సూర్య. ఎందుకంటే చెప్తున్నా కదా, హీ కిల్డ్ ఇట్ అంటే హీ కిల్డ్ ఇట్. మామూలుగా లేదు తన యాక్టింగ్. ఇంకా అంటే ఎక్కువ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అందరూ నాని పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసినా చేయకపోయినా ఎస్జే సూర్య మాత్రం గుర్తుపెట్టుకునే పోతారు. అంత లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. నిజం చెప్తున్నా, నాని నిజంగా చాలా బాగా చేస్తాడని అంటే ఎస్జే సూర్య అయితే చింపి అవతలేస్తాడు అంతే. గరం గరం మ్యూజిక్ అయితే నిజంగా చాలా బాగుంది. అంటే అన్ని పాటలు కూడా అంతేం ఎక్కువ పాటలు ఏం లేవు, కానీ ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనే అనిపిస్తుంది. అంటే ఇదివరకు చూసిన ఫైట్లే ఎగిరి పడ్డము, అట్లా ఎగరడం, అవన్నీ చూసినట్టువే, కొత్తగా ఏం లేదు. ఓవరాల్గా సినిమా 1 టైం వాచబుల్ అని చెప్పగలుగుతా. 1 టైం థియేటర్లో వాచబుల్, ఆ తర్వాత ఓటీటీలో మీ ఇష్టం. ఎస్జే సూర్య వల్ల మీరు 100 సార్లు చూసినా కానీ ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సైనింగ్ ఆఫ్.